ఈనాడు పిల్లల్ని తల్లిదండ్రులు మంచి బట్టలు వేసి, మంచి డబ్బులు ఇచ్చి, మంచి మరి పర్సులు ఇచ్చి వెళ్ళి కాలేజీలో చదువుకురండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ సినిమా ఫస్ట్ షో, కొత్త సినిమా ఫస్ట్ షో వీడు చూసి వస్తాడు. స్తోత్రం. వీడు వెళ్ళింది ఎక్కడికి? చదువుకోవటానికి. కానీ వీడు వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు, సినిమా హాల్లో నుంచి వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మోసగించట్లేదా? భార్యను భర్త మోసగించట్లేదా? భర్త భార్యను మోసగించట్లేదా? కోడలు అత్తలను మోసగించట్లేదా? తమ్ముళ్ళు అన్నలను మోసగించట్లేదా? ఈనాడు మోసం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా మోసమే మోసమే మోసమే. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములుంటే నలుగురు అన్నదమ్ముల మధ్యన విశ్వాస యోగ్యం లేదు. పెద్దోడు చిన్నోడు నమ్మట్లా, చిన్నోడు పెద్దోడు నమ్మట్లా, పిల్లలు తల్లిదండ్రులు నమ్మట్లా, తల్లిదండ్రులు పిల్లలు నమ్మట్లా. విశ్వాసం అనేది పోయింది, నమ్మకత్వం అనేది పోయింది, విశ్వాస యోగ్యత మానవుల్లో నుంచి పోయింది. ఎవరికి వాడు మోసకరముతో జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మోసంతో జీవించే మన మీద శాపములు లేవంటారా? నేను అంటాను, దేవుని దాసులుగా నిలబడి మన అందరి మీద శాపములు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీ భర్తను మోసగిస్తున్నావంటే నువ్వు శాపితురాలివే. నువ్వు భార్యను మోసగిస్తున్నావంటే నువ్వు శాపితుడవు. నీవు తల్లిదండ్రులు మోసగిస్తున్నావంటే నువ్వు శాపితుడవు. ఈ లోకంలో నువ్వు ఎవరిని మోసగించినా నువ్వు శాపితుడవే. శాపము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దీవులను మనం పోగొట్టుకుంటాం. శాపము ద్వారా సర్పము తన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న. స్తోత్రం. ఏమైపోయింది? కాళ్ళు చేతులు తీసేశాడు. మనడు దాకా 4 కాళ్ళతో నడిచేది, గంతులేసేది, చెట్లు ఎక్కేది, కాయలు తినేది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడేమన్నాడు? నిన్న దాకా కాయలు తిన్నాయి, వేదైన తోటలో మంచి మంచి కాయలు తిన్నాయి, మామిడి కాయలు తిన్నాయి, యాపిల్ కాయలు తిన్నాయి, ఇంకేయో పప్పాయి కాయలు తిన్నాయి, మంచి మంచి కాయలు తిన్నాయి, మంచి ఆశీర్వాదంతో ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? 2 కాళ్ళు చేతులు తీసేసి ఇప్పుడు ఏమన్నాడు? పాకు, ఇక నుంచి నువ్వు కాయలుగా తినాల్సిందే, ఇక నుంచి నువ్వు తినాల్సిందే మన్ను. ప్రైజ్ ది లార్డ్. బోధ తిను. ఎందుకని? నీవు నా సృష్టి అయిన నా పిల్లలను మోసగించావు. నువ్వు మోసగాడివి కాబట్టి నీవు నా ఆశీర్వాదములు పాలు పొందుకోవడానికి నువ్వు ఏమాత్రం యోగ్యులే. ఈ దేవుని బిడ్డ, ఈనాడు ఎవరైతే భర్తను తెలియకున్న భార్య, భార్య తెలియకున్న భర్త, తల్లిదండ్రులు తెలియకున్న పిల్లలు, అత్తలు తెలియకున్న కోడళ్ళు ఏ విధంగా ఒకళ్ళొకరు మోసగించుకుంటూ ఎవరు బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళే, ఎవరు టంగిపెట్లు వాళ్ళయే, ఎవరు పరుసులు వాళ్ళయే, ఈ విధంగా ఎవరైతే మోసకరమైన జీవితం ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఏమాత్రం ఆశీర్వాదం దొరకదు. స్తోత్రం. అయితే ఈ రాత్రి కాలమందు మోసకరమైన జీవితం నువ్వు కలిగినట్లయితే, ఆ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకొని దేవుడి యొక్క శాపము నీ మీద కలిగినట్లయితే, నీ శాపమును తీయటానికే ప్రభువు యేసుక్రీస్తు నాను మీద వేలాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీ శాపం ఈ రాత్రి కాలం పోయి నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదము రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ శక్తిని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, విమోచన శక్తిని, ప్రైజ్ ది లార్డ్, విడుదల శక్తిని నువ్వు అడిగి ప్రభు సందులో పొందుకోవాలి. ఈనాడు అనేక మంది పాపము, శాపము బంధకాల్లో పడి ఉండి ఆశీర్వించబడలేకపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, వీడు స్కూల్కి పంపిస్తున్నాం కానీ మంచిగా చదివేవాడే ఈ దినాల్లో స్నేహితులు అలవాట్లు పడిపోయి, పిల్లల అలవాట్లు పడిపోయి సరిగ్గా చదవట్లేదండి, మంచిగా చదువుకునేవాడు ఈ మధ్య సరిగ్గా చదవట్లేదండి, కుర్రోడితో తిరుగుతున్నాడండి, వాడి భవిష్యత్తు ఏమైపోతుందో మాకు చాలా భయం ఉందండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మా భర్త మనడు దాకా బాగా పనిచేసేవాడండి, చక్కగా మమ్మల్ని చూసేవాడండి, ఈ మధ్య ఏంటో తాగేసి వస్తున్నాడండి, ఈ మధ్య ఏంటో గొడవ పడిపోతున్నాడండి, ఈ మధ్య సరిగ్గా మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని ప్రేమించట్లేదండి, పిల్లలను ఉతుకున్నాను కూడా కొట్టేస్తున్నాడండి, నన్ను ఓర్నే నాతో గొడవలు పెట్టుకుంటున్నాడండి. ఏమిటి కారణం? ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మన కుటుంబంలో మన మీద అధికారం చేస్తూ మనకు ఉన్నటువంటి ఆశీర్వాదములు తీసివేసి, మన కుటుంబంలో శాంతి సమాధానం తీసివేసి ప్రియ దేవుని బిడ్డలారా మనకు నాశనానికి నడిపిస్తూ ఉండగా, ఆ యొక్క శాపము యొక్క బంధం నుంచి, ఆ శాపము యొక్క బంధకాల నుంచి మనం విడిపించి మనం స్వతంత్రులుగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదముతో మరలా మన కుటుంబాన్ని నింపాలనేదే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ఉన్నటువంటి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు నీ జీవితంలో మోస జీవితం కలిగి ఉండి నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పోగొట్టుకొని నువ్వు శాపములు కలిగి ఉన్నావా? క్రీస్తు యొక్క ఆ యొక్క సిలువ దగ్గరకు నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్రీస్తు రక్తం దగ్గర నువ్వు వెళ్ళు. ప్రభు నువ్వు అడుగు, ప్రభువా ఇదిగో నాయన నేను మోసగాడినై, నేను మోసదాన్నై, మోసగించేదానినై, ప్రభువా నేను శాపములకు లోనై ఆశీర్వాదములు పోగొట్టుకున్నాను తండ్రి. అయితే ప్రభు ఈ రాత్రి కాలముందు నాయన నీ వాక్యము ద్వారా ప్రభువా అయా శాపముతో నశించిపోతున్నాను, నన్ను రక్షించిన కొరకే సిలువ మీద వేలాడినటువంటి మ్రాను మీద
వేలాడేటువంటి యేసయ్య నీ యొక్క సిలువ యాగములో ఉన్నటువంటి ఆ విడుదల శక్తిని నాకు దయచేసి ప్రభువా ఆ శాప బంధకం నుంచి నన్ను విడిపించమని నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలం ముందే నీ పాపము ద్వారా నీ యొక్క మోసమైన జీవితము ద్వారా నీ మీద ఉన్న శాపమును ఆయన తీసివేస్తాడు. స్తోత్రం. అయితే పాపము చేసినటువంటి అపవాదికి లేకపోతే సర్పానికి దేవుడు శపించాడు. ఆ తర్వాత స్త్రీని కూడా శపించాడు. నీవు మిక్కిలి వేదన కలిగి జీవిస్తావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మిక్కిలి వేదన పాపమును బట్టి మానవుడి జీవితంలోకి వచ్చింది. స్తోత్రం. మిక్కిలి శ్రమ పాపమును బట్టి మానవుడి జీవితంలోకి వచ్చింది. ఆవే కానీ పాపము సాతాను యొక్క మాటలు వినుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించినట్లయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా తన జీవితంలో ఇంకా వేరే విధంగా ఉండేది. కానీ ఆమె చేసిన పాపమును బట్టి ఆమెతో ప్రభు శపించడు ఆమెని. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భ వేదనను నేను మిక్కిలి చేసినను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త యందు నీ వాంఛ కలుగును, అతను నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా ఆదామును మనం సృష్టించినప్పుడు దేవుడు వారికి కావలసినటువంటి ప్రతిదీ ఆ ఏదెను తోటలో పెట్టి వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా అన్నిటినీ సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి ఏమీ తక్కువలే. ఈనాడు ఈ ఎండాకాలము ఉండాలంటే ఉండలేకపోతున్నాం. నాకేంటి నా చెమట చూసి మీరు అనుకుంటుంటారు ఇదేంటే మేము అంత బాగానే ఉన్నాం, ఎంత చల్లగా ఉంటే వాతావరణం, వీడేంటి చెమటలు చేస్తున్నాడు, ఒళ్ళంతా పైనుంచి కింద తడిసిపోయాడు అంటే అలా ప్రియ దేవుని బిడ్డలారా మేము గుజరాత్లో ఉంటున్నాం 10 సంవత్సరాల నుంచి. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. రెండోది దేవుని కృపను బట్టి మా ఆఫీసులో ఏసీ రూమ్లో నేను కూర్చొని ఉంటాను. నా కారులో ఏసీ ఉన్నది, నా ఇంట్లో కూడా ఏసీ ఉన్నది. కనుక 24 గంటల్లో 22 గంటల వరకు నేను ఎక్కువగా ఏసీలో ఉంటాను కాబట్టి చల్లదనానికి అలవాటు పడిపోయాము. అందుకని వేడికి తట్టుకోలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ ఏసీ కారులో, ఏసీ ఇంట్లో, ఆ ఏసీ ఆఫీసులో ఉండటానికి నెలకొచ్చి 1000 రూపాయలు మేము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఈనాడు ఈ వేడి నుంచి తప్పించుకొని చల్లదనం కొరకు ఏసీలు కొనడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, వాటిని నడిపించడానికి 1000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుంది. కానీ ఇవన్నీ వాళ్ళకి ఏమీ లేకుండా ఆనాడు ఏదైనా తోటలో దేవుడు తన బిడ్డలైనటువంటి ఆదాము అవ్వకు నేచురల్ ఏసీ పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎయిర్ కండిషన్ నేచురల్ గా ఏవి కరెంటుకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఏసీ మిషన్ కొనాల్సిన అవసరం లేదు. ఆ యొక్క ఏదైనా తోటలో 4 నదులను ఆయన ప్రవహింపజేసేవాడు. ఆ యొక్క 4 నదులు చీలిపోయి భూమంతా చల్లదనంగా చెట్లతోనూ పచ్చని చెట్లతోనూ దేవుని యొక్క సంధిలో ఉన్నటువంటి శాంతిని అనుభవించాలని వచ్చారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో ఎవరో కళ్ళు తుడవాలని, ఏ పాస్టర్ గారి కన్నీరు తుడవాలని, ఆ పాస్టర్ గారి మాట కాలం లేక ఈనాడు దేవుని యొక్క సహవాసమును కోరటం లేదు. ఈ లోక సహవాసమును కోరుతున్నారు, నశించిపోయేటువంటి సహవాసమును కోరుతున్నారు. అందుకని యోబు పుస్తకములో నీవు దేవుని సహవాసమును కోరినట్లయితే ఆయన నీకు మేలు కలిగిస్తానని మాట్లాడుతూ యోబు 22వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మంచి మాటలు రాస్తున్నాడు. చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసము చేయాల్సిపోతున్నాను, పిచ్చివాడిగా తిరుగుతున్నాను. అయితే నా ఆత్మకి శాంతి కావాలి, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, అయితే నా కోట్ల రూపాయలు నీకు ఇస్తాను, నాకు సమాధానం ఇస్తారని ఎవరన్నా అడిగితే ఈ లోకంలో ఎవరైనా సమాధానం మనకి ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా మానవుడు ఆత్మీయ జీవితానికి కావాల్సిన సమాధానం, కుటుంబ జీవితానికి కావాల్సిన సమాధానం ఎవరు ఇవ్వగలరు? కేవలము మనల్ని సృష్టించి తన ఆత్మ మనలో ఉంచి తన స్వరూపంలో తన పోలికలు సృష్టించినటువంటి మన దేవుడైన యెహోవా మాత్రమే తన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఆయనతో సహవాసం చేసిన ఆదివారం వస్తాం, బైబిల్ ఉపదేస్తాం. ఏదో పాస్టర్ గారు దేవుని ఆత్మ ద్వారా ఏదైతే వారితో మాట్లాడాలనుకుంటారో అవి మాట్లాడేసిన తర్వాత బైబిల్ తీసుకెళ్ళి ఒక మూల పడేసి మళ్ళీ ఆదివారం బయటకు తీస్తాం బైబిల్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంటుంది ఈ మాటలు? దేవుని యొక్క ఉపదేశం ఎక్కడుంటున్నాయి? దేవుని యొక్క మాటలు ఎక్కడుంటున్నాయి? మన హృదయంలో ఉంటున్నాయా, లేకపోతే కేవలం బైబిల్లో ఒక మూలన పడి ఉంటున్నాయా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ దేవుడు మన పట్ల కోరేది ఏమిటంటే ఆయన యొక్క నోటి నేనేం చేస్తాము, లేకపోతే పట్టుబట్టుకొని ఉన్నారు. ఈ రోజు కూడా నువ్వు ఉద్యోగం లేని బజార్లో తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గతను తీసివేసుకోవట్లా. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు అయితే మన జీవితంలో ఉన్నటువంటి పాపమును, మన జీవితంలో దుర్మార్గతను మనం తీసివేసుకోము అంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందలేం, దేవుని యొక్క దీవెనను మనం పొందలేం. అందుకని
తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అప్పుడు ఏమవుతుందంట, మంటిలో నీ బంగారము, ఏటి రాళ్ళల్లో ఒఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడంట. పేస్తున్నాడు. ఇంకేం కావాలండి? ప్రశస్తమైనటువంటి అపరంజిగాను వెండిగాను. అపరంజి అంటే బంగారము, వెండి. ఆయన మనకు తోడుగా ఉంటాడంట. ప్రేసులాడు. ఆయన మనకు బంగారంగా ఉంటాడంట. ఈనాడు చూడండి, ఇందాక పాస్టర్ గారు చెబుతున్నారు, ఆ దినాలలో ఆస్తులను ఎలా దాచుకునేవాడు వాళ్ళు. ఈ రోజైతే మనం ఆస్తిగా దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత అత్ర కనుక్కున్నారు, అత్రని ఆస్తిగా దాచిపెట్టుకున్నారు. ఇంకా కొన్నాళ్ళు రాంగాల్ని బంగారం వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎత్తుక్కొనే ఉంటాయి, నాకు ఎలాడుతానే ఉంటాయి. అందుకని ఈ లోకంలో ఎవరు నన్ను విడిచిపెట్టినా ఈ నన్ను విడిచిపెట్టవండి. అందుకని మాకు ఈ బంగారం కొనుక్కుంటున్నామండి. ప్రియ దేవుని పెట్టలేరా, బంగారం వేసుకుంటే తప్పులేదు. కానీ 21వ వాక్యం 26వ వాక్యం, అతడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తుదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిలో నీకు ఆనందం ఉంటుందండి? ఈ లోకంలో కాదు మనకు ఆనందం. ఈ లోకంలో మనకు సంతోషాలు లేవు. ఈ లోక ఆస్తుల అంతస్తులో మనకు సంతోషాలు లేవు. ఈ లోక ఆస్తుల అంతస్తులు ఎప్పుడు ఊడిపోతాయో, ఎవడు తీసుకెళ్ళిపోతాడో మనకే తెలియదు. ఇందాక మనం విన్నాం, ఆ యొక్క మామగారు మరి తన యొక్క స్థలంలో వేరేవాడు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాడండి. ఈనాడు ఆ విధంగా ఎన్నో మరి ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకళ్ళొకళ్ళు నష్టపరుచుకుంటూ ఈ లోకములో సాతాను చేత నడిపించబడుతుండగా ఆ విధంగా మనం ఆనందించలేని జీవితాలు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకున్నట్లయితే, ఆయన నీకిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? సర్వశక్తిని నీడన నువ్వు ఆనందించదవు. దేవుని తట్టు నీ మాటలతో దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి నన్ను ప్రేమించి తన యొక్క దాసుల ద్వారా ఈ యొక్క 2 రోజులు ఇక్కడ సువార్తను ప్రకటించడానికి గొప్ప అవకాశము దేవుడు నాకు దయచేసినందుకు ఆ దేవునికి నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమించి మరి సువార్త ప్రకటించడానికి పిలిచినటువంటి మరి యేసురత్నం గారికి నా హృదయపూర్వక వందనాలు, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నిన్నటి నుంచి ఈ రోజు వరకు నాకెంతో సేవలు చేస్తూ నా ప్రతి అవసరాలు తీరుస్తూ మరి నాకు సహాయం చేసినటువంటి ఆ కుటుంబస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఇంతవరకు ఓపికతో విన్నటువంటి గ్రామస్తులందరికీ మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సాధారణ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు ఆత్మవిషయంతో మంచి వాక్యాన్ని మనకు అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు మన యొక్క సంఘం తరఫున. మరి వారు ఇంతగానో మరి 2 దినాలు మన మధ్య ఉండి మంచి వర్తమానాలు ఇస్తూ మనం బలపరుస్తూ నడిపించినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడి ఇంకనూ వారిని దీవించి అనేక స్థలాల్లో వాడబడినట్లు దేవుడి సహాయం చేసి ఆయన బలపరచును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా పిల్లల మన యొక్క ఈ సభలు మరి పెట్టక ముందు నాకు అనేక సార్లు అవిశ్వాసం వచ్చింది. ఎందుకంటే సరైనటువంటి సహకారం అనేది లేనందువల్ల. అయితే కొద్ది రోజుల ముందుగానే మరి ఈ విధంగా మనం సభ పెట్టుకోవాలనుకున్నప్పుడు మరి కొంతమంది ముందుకు వచ్చారు. మా సంఘ పెద్ద గారు ఒక్క ఆయనే 2,000 ఇచ్చారు. ఆ 2,000 ఈ స్టేజ్ దగ్గర నుంచి ఆ రోడ్డు దాకా ఈ లైట్లు కానీ స్పర్ధలు కానీ ఖర్చు అంతా కూడా ఆయన ఇచ్చినటువంటివి సరిపోతాయి వీటన్నిటికీ. ఆ తర్వాత కొద్దిమంది ఇద్దరేమో 500 ఇచ్చారు, తర్వాత కొద్దిమంది 200 ఇచ్చారు. ఏదేమైనా దేవుడు మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మరి ముందుకు నడిపించబడి ఉన్నాం. మరి ఇంతవరకు మన యొక్క సభ కొరకు మరి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి 3 రాత్రులు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం ద్వారా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మరొక ఆయన వస్తారని నేను విశ్వసించాను, కానీ ఆయన మద్రాసులో ఉండిపోయారు, ఆయన రాలేకపోయారు. ఆయన పేరు గంగిరెద్దుల జోజన్న. ఈరోజు వస్తారని చెప్పి ఆశపడ్డాం, కానీ ఆయన మద్రాసులో ఉండిపోవడం వల్ల మన మధ్యకి రాలేదు. అయితే ఒక రోజున గంగిరెద్దుల జోజన్న గారిని తొంగలవారిపాలెం తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మరి వారు వచ్చేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఇంతవరకు ఈ 2 దినాలు ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలు మరంతగానో వాళ్ళు కష్టించి పనిచేసి పరిచర్య చేశారు. దేవుడు ఆ బిడ్డను దీవించను గాక. అలానే చాలామంది ఈ సభల కొరకు ఈ విధంగా సహకరించారు. బిడ్డలైతే మరి అడ్వర్టైజ్మెంట్లో కానీ
మరి ఆయా స్థలాలకు వెళ్ళటం కానీ పేపర్లు పంచడం కానీ అన్ని విధాలుగా బిడ్డలు ఎంతో సహకరించారు. వాళ్ళని రాత్రి తొంగలు మలాయి చుట్టూరు నుండి దేవునికి బిడ్డలు మన మధ్య వచ్చారు. మలాయి చుట్టూరులో ఉన్న సంఘం కూడా మరి మన యొక్క సంఘమే. అక్కడ మేము చేసాము కొన్ని దినాల క్రితంగా. మేము చేసినటువంటి అక్కడ సంఘం 3 సంవత్సరాలు మేము చేసాం. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆ తర్వాత మేము నాగాలంకి వచ్చాం. మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మరి మనం అంటే ఎంతో అభిమానం కలిగి దేవుళ్ళు కొనసాగుతున్నారు. అదేవిధంగా మళ్ళీ మేము చేసిన పరిచర్య కుంటుపడిపోకుండా దేవుడు మళ్ళీ మా అబ్బాయిని వెనక జీవన్ బాబుని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పడిపోయిన ఆ సంఘాన్ని మళ్ళీ కట్టి ఉద్యోగపరచడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. వాళ్ళని మలాయి చుట్టూరులో, వాళ్ళని తొంగలవారిపాలెంలో, వాళ్ళని నంగేగడ్డలో మన ప్రియ సహోదరులు ఉన్నారు. మణివర్ధన గారు, శారద రోజా గారు. వారు ఎంతో మరి మణివర్ధన గారు ఒకప్పుడు అనుకున్నాడు బాప్తిసాన్ని తీసుకోవడానికి ఆర్ఆర్కే మూర్తి గారిని తీసుకోవాలనుకున్నారు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మరి మన దగ్గరే వాళ్ళు ఇద్దరు కూడా రక్షణ పొందడం అనేది జరిగింది. నాటి నుండి నేటి వరకు తప్పిపోకుండా జారిపోకుండా నమ్మకంగా మన మధ్యకు వస్తూ మనతో సహకరిస్తూ మనల్ని ఎంతగానో ఆదరిస్తున్న విధానం బట్టి ఆ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే తొంగలవారిపాలెంలో కూడా ఒక చిన్న చర్చి కట్టాం. అది కూడా చాలా ఖర్చు అయింది. మరి ఆ డబ్బంతా కూడా మన విశ్వాసులు బయట మాత్రం ఎవరిని మేము అడగలేదు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే మరి చాలా వాళ్ళ కష్టార్జితం లాంటి డబ్బు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తొంగలవారిపాలెంలో ఒక మంచి చర్చి, ఈ చర్చి లాగే ఉంది కానీ అది చిన్న చర్చి, కానీ చాలా మంచిగా కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపారు. మరి ఆ విధంగా చర్చి సహకరించిన బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా నాగాలంకలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలు నేను నాగాలంకలో ఎవరు మీటింగ్ పెట్టినా ప్రతి మీటింగ్ కూడా నేను వెళ్తాను. కానీ నాకు ఎలాంటి స్వార్థం ఉండదు. దేవుడు కూడా కావాలని అప్పుడు ఇష్టం అలానే మరి ఈ విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి బాలసుందరంగా ఇక్కడ మరి నిన్న మొన్న సమయం ఇవ్వాల్సింది కానీ సమయం మనకు లేకపోవడం వల్ల ఇంక సమయం ఇవ్వలేదు. అయితే ఈరోజు చక్కగా శ్రేష్టమైన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మంచి భోజనాన్ని కూడా మనకు పెట్టారు. దేని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈరోజు మరి యజ్రా గారు మన మధ్య వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా వెనకాల ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో ఇంతవరకు చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకిచ్చిన దేవాది దేవునికి వేలాది కోట్లాది కోట్ల స్తోత్రానికి మనం సమర్పించాల్సిన వారమైన దేని స్తోత్రం. ఎందుకంటే తొంగలవారిపాలెం, మర్రిపాలెం చుట్టుపక్కల ఎంతో వర్షం, ఏటిమగలు, ఎదురుమండలు చాలా వర్షం కురిసినప్పటికీ మరి చుట్టూ కురిసిన దేవుడు మనకు లేకుండా మంచి వాతావరణం దయచేశాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ గొప్ప యేసయ్యను మనం ఇంతవరకు ఆరాధించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆయనకి మహిమ కలుగును గాక. అలాగే గుజరాత్ పట్టణం నుండి వచ్చేటువంటి మన దైవజనులకి మనందరి తరపున మరోసారి ప్రత్యేకంగా మనం తెలుస్తూ ఉన్నాం. ఇంకేమైనా మర్చిపోయినట్లయితే మరి మీరందరూ కూడా క్షమించండి. మరి ప్రార్థన చేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పాట పడి ఆశీర్వాదాలు అయ్యేదాకా ఎవరు కూడా గేట్ దాటద్దు. వెళుతూ ఆశీర్వాదాలు తీసుకెళ్ళాలి. ఆశీర్వాదాలే చాలా ప్రాముఖ్యమని ఈ 3 దినాలు వచ్చి మనం కూర్చొని విన్న ఆ విషయాలన్నింటిలో మనం దీవించబడాలంటే ఆఖరి ఆశీర్వాదాలు మనం తీసుకుని బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చిన్న పాట పాడిన తర్వాత చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ సమయంలో రాజులు అలానే జాన్సన్ వచ్చి చిన్న పాట పాడతారు. ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలు మనం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా? స్తోత్రం. ఈ సమయంలో ఇంతవరకు మనందరితో ప్రభు వారు మాట్లాడినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తుతుల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్స్ లార్డ్, థాంక్స్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు